వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ పర్పుల్ కలర్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి కూడా సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇందులో చూస్తున్నారు కదా, నేను వచ్చేసి పర్పుల్ కలర్ బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నానండి. ఇవి వచ్చి పట్టు శారీస్కైనా, ఫ్యాన్సీ, డైలీ వేర్, కాటన్ ఇలా వేటికైనా బాగుంటాయి. అలాగే నేను పర్పుల్ కలర్ చూపిస్తున్నాను. ఒకవేళ వేరే కలర్కి కావాలన్నా కూడా మీరు ట్రై చేయొచ్చండి. ఇక ఇందులో డిజైన్స్ చూస్తున్నారు కదా, చాలా యూనిక్గా ఉన్నాయండి. ఇందులో మనకు వచ్చేసి యూ షేప్, వి షేప్, స్క్వేర్, స్టార్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. నచ్చినవన్నిటిని కూడా ట్రై చేయండి. ఇక థ్రెడ్ మోడల్ కూడా జిగ్జాగ్ మోడల్ కానివ్వండి, యూ షేప్లో సైడ్కి లెఫ్ట్కి నాట్ వేసుకోవడం కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూడండి. ఇక ఇందులో మనకి బ్యాక్ నెక్కి లేస్ వేసినట్లయితే బాగుంటుందండి. మనకి శారీ 2 కలర్స్ ఉన్నట్లయితే బార్డర్ కలర్ లేస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి పట్టు శారీ అయితే గోల్డ్ కలర్ లేస్ కానీ లేకపోతే గోల్డ్ కలర్ పైపింగ్ వేసుకున్నట్లయితే బ్యాక్ నెక్ అనేది హైలైట్ అవుతుందండి. ఒకవేళ మీకు ఫ్యాన్సీ కలర్ కావాలన్నా కూడా ఫ్యాన్సీ టైప్లో మీకు మ్యాచ్ అయ్యే లేస్ బ్యాక్ నెక్కి వేసుకున్నట్లయితే బాగుంటుంది. బ్యాక్తో పాటు స్లీవ్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఈ వీడియోతో కొన్ని స్లీవ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి, వాటిని కూడా ట్రై చేయండి. ఇక ఇందులో బ్యాక్ నెక్కి చూసినట్లయితే పోట్లీ బటన్స్ తోటి, బ్యాక్ హుక్స్ తోటి, నార్మల్ బటన్స్ తోటి కూడా ఉన్నాయండి. ఒకవేళ మనం బ్యాక్కి పోట్లీ బటన్స్ పెట్టుకున్నట్టయితే స్లీవ్స్కి పెట్టుకుంటే కూడా బాగుంటుందండి. వాటిని కూడా ఒకసారి చూడండి. ఈ మధ్యకాలంలో అయితే కట్ వర్క్ మోడల్ అయితే ట్రెండింగ్లో ఉందండి. మీకు నచ్చితే అది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక ఇందులో అయితే లేస్ మోడల్ అయితే చాలా ఉన్నాయండి. మనకి సింగిల్ లేస్తోనే మనము డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చండి. అంటే మనము జిగ్జాగ్ పెట్టుకోవడం కానీ, లైన్స్ లాగా కానీ బ్లౌజ్ని డిజైన్ చేసుకుంటే క్లాస్గా కనబడుతుందండి. మీకు నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని పూర్తిగా చూడండి. ఇక ఇందులో కొన్ని ఆరి వర్క్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు నాకు నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్ జ్యువెలరీ కలెక్షన్స్, అలాగే హాఫ్ శారీ, పట్టు హాఫ్ శారీస్, అలాగే పార్టీ వేర్ డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్ ఇలా A to Z అన్నీ ఉంటాయండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి చూసినట్లయితే మీరు డెఫినెట్గా నన్ను ఫాలో అవుతారండి. ఇందులో ఇప్పుడు ప్రజెంట్గా మనం చూస్తున్న వీడియోలో అయితే ఈ కలెక్షన్స్ అన్నీ బాగుంటాయండి. మీకు నచ్చినవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని ట్రై చేయండి. ఇక ఇందులో మనకి థ్రెడ్ మోడల్వి కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. మనకి మిడిల్లో ఫ్లవర్ పెట్టేసుకొని థ్రెడ్ పెట్టుకుంటే కూడా బాగుంటుందండి. ఇందులో చూస్తున్నారు కదండి, సింపుల్ షేప్స్ కూడా ఉన్నాయి, అలాగే చెక్ మోడల్ కూడా ఉన్నాయి. డ్రాప్ మోడల్ కానివ్వండి, ఐ కట్ షేప్లో కానివ్వండి, జిగ్జాగ్ మోడల్, బ్యాక్ హుక్స్ ఇలా చాలా ఉన్నాయి. మీకు నచ్చినవన్నిటిని కూడా మీరు ట్రై చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ని అన్నిటినీ చూసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.